నన్ను ద్రాక్ష తోటలకు కావలికత్తిగా ఉంచిరి. నా సొంత ద్రాక్ష తోటను నేను కాయకపోతిని. పరమగీతము 1 అధ్యాయము 6 వచనము. షూలమ్మితి స్త్రీ యొక్క సహోదరులు ఆమెను ద్రాక్ష తోటలో పనిచేయడానికి పంపారు. ఆమె ద్రాక్ష తీగలను సంరక్షించడంలో ఎంతగా నిమగ్నమైందంటే ఆమె తన సొంత ద్రాక్ష తోటను అనగా తన వ్యక్తిగత స్వరూపాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆమె చర్మము నల్లగా పొడిగా మారిపోయింది. నిస్సందేహంగా ఆమె జుట్టు చిందరవందరగా ఉంది. ఇతరుల ద్రాక్ష తోటలతో అతిగా నిమగ్నమైపోవడం ద్వారా మన సొంత ద్రాక్ష తోటను నిర్లక్ష్యం చేసే ప్రమాదము ఎల్లప్పుడూ ఉంది. ఉదాహరణకు, ప్రపంచ సువార్థీకరణలో మునిగిపోయిన ఒకరు తన సొంత కుటుంబము నశించిపోయే ప్రమాదంలోనికి నెట్టివేయబడతాడు. దేవుడు మనకు పిల్లలను ఇస్తే ఆ పిల్లలే మన ప్రథమ సేవాక్షేత్రం. మనము ప్రభువు ముందు నిలబడినప్పుడు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పగలగడము గొప్ప ఆనందాలలో ఒకటిగా ఉంటుంది. ప్రశంసించే శ్రోతల నుండి వచ్చే పురస్కారాలన్నీ మన సొంత కుమారులు కుమార్తెల నష్టాన్ని భర్తీ చేయలేవు. బాధ్యత ఇంటి నుండే మొదలవుతుందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యేసు గెరాసేను దేశంలో ఉన్న వ్యక్తి నుండి దెయ్యాలను వెళ్ళగొట్టిన తరువాత అతనితో, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజేయమని ఆజ్ఞాపించాడు. మార్కు సువార్త 5 అధ్యాయము 19 గమనించండి. తరచుగా సువార్తను ప్రకటించడానికి అత్యంత కష్టమైన ప్రదేశము మన పెరటిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మనము అక్కడే ప్రారంభించాలి. ప్రభువు తన శిష్యులను నియమించినప్పుడు ఆయన, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని చెప్పాడు. అపోస్తుల కార్యములు 1 అధ్యాయము 8 గమనించండి. యెరూషలేములో అంటే మీ స్వస్థానంలో ప్రారంభించండి అని చెప్పాడు. ఆంద్రేయ తన సొంత ద్రాక్ష తోటను నిర్లక్ష్యం చేయని వారిలో ఒకడు. అతని గురించి మనం ఇలా చదువుతాము. అతడు మొదట తన సహోదరుడైన సీమోనును కనుగొని, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. ఒక విశ్వాసి తన ప్రియమైన వారిని ప్రభు అయిన యేసునొద్దకు గెలుచుకోవడానికి నమ్మకంగా ప్రయత్నించినప్పటికీ వారు తమ అవిశ్వాసంలోనే కొనసాగే సందర్భాలు నిస్సందేహంగా ఉన్నాయి. మన బంధువులు, స్నేహితుల నిత్య రక్షణకు మనము హామీ ఇవ్వలేము. కానీ మనము దేని నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇతరులకు పరిచర్య చేయడంలో నిమగ్నమై మన స్వంత కుటుంబ వర్గాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం నుండి అన్ని సందర్భాలలో మన సొంత ద్రాక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి.